బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చలో మేడిగడ్డ పిలుపునిచ్చింది రేవంత్ సర్కార్. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు ఇవాళ మేడిగడ్డ బ్యారేజ్ను సందర్శించనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అసెంబ్లీ సమావేశంలో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బస్సులో అక్కడికి వెళ్లనున్నారు. గత ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రాజెక్టు లోపాభూయిష్టమని, ఈ విషయాన్ని చూపేందుకే ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులను మేడిగడ్డకు తీసుకెళ్తున్నామని 4 రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. ఇందులో భాగంగానే ప్రజాప్రతినిధులందరికీ క్షేత్రస్థాయిలోనే బ్యారేజ్కు సంబంధించిన అంశాలను అధికారుల ద్వారా వివరిస్తారు. వాస్తవ పరిస్థితులను, తాజా స్థితిగతులను అధ్యయనం చేయనుంది బృందం. విజిలెన్స్ నివేదికతో పాటు గతంలో కంట్రోలర్ అండ్ ఎడిటర్ జనరల్ జరిపిన అధ్యయనంలో తేలిన అంశాలు, నివేదికలో పొందుపరిచిన అబ్జర్వేషన్లు తదితరాలన్నిటిపై ప్రజాప్రతినిధుల్లో నెలకొన్న సందేహాలు నివృత్తి చేయాలనుకుంటోంది సర్కార్. అందులో భాగంగానే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోపాలు, సాగులోకి వచ్చిన కొత్త ఆయకట్టు తదితర అంశాలపై అక్కడ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. చలో మేడిగడ్డ పిలుపునిచ్చింది రేవంత్ సర్కార్. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఇవాళ మేడిగడ్డ బ్యారేజ్ను సందర్శించనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే అసెంబ్లీ సమావేశంలో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బస్సులో అక్కడికి వెళ్లనున్నారు. గత ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రాజెక్టు లోపాభూయిష్టమని, ఈ విషయాన్ని చూపేందుకే ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు మేడిగడ్డకి తీసుకెళ్తున్నామని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్. అయితే ఈ నేపథ్యంలో ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి వెంకట్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. చెప్పండి వెంకట్, అక్కడ అప్డేట్స్ ఏంటి? ప్రసన్న, మరికొద్దిసేపట్లో అసెంబ్లీ ప్రారంభం కాబోతుంది. మొత్తం అసెంబ్లీకి అందరు కూడా కాంగ్రెస్కి సంబంధించిన శాసనసభ్యులు, అట్లనే శాసనమండలి సభ్యులు కూడా హాజరవుతారు. హాజరైన తర్వాత బడ్జెట్ పైన సాధారణ చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క కూడా 10 నుంచి 15 నిమిషాలు మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. అనంతరం ప్రొసీడింగ్లో ప్రకారమే నిన్న అందరికి కూడా శాసనసభ్యులందరికీ కూడా 119 మంది సభ్యులందరికీ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ కూడా రాశారు. రేపు మేడిగడ్డకు వెళ్ళాలని. అందులో భాగంగానే ఇవాళ శాసనసభ్యులందరూ కూడా మేడిగడ్డకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అందుకు బస్సులు కూడా సిద్ధంగా ఉన్నాయి. సభ స్పీకర్తో అనుమతి తీసుకుంటారు. అనుమతి తీసుకున్న తర్వాత 10 గంటలకు ఇక్కడ నుంచి బస్సుల్లో శాసనసభ్యులతో పాటు శాసనమండలి సభ్యులు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, అట్లనే ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి, ఇట్లా అందరూ కూడా బస్సుల్లో మేడిగడ్డకు వెళ్తున్నారు. అక్కడ ప్రధానంగా అక్కడ మేడిగడ్డకు చేరుకుని మధ్యాహ్నం 3 గంటలకు మేడిగడ్డకు చేరుకుంటారు. మేడిగడ్డకు చేరుకున్న తర్వాత మేడిగడ్డలోనే నిన్న అసెంబ్లీలో ఏ విధమైనటువంటి ప్రజెంటేషన్ ఇచ్చారో మేడిగడ్డలో ప్రజల సాక్షిగా ప్రజాక్షేత్రంలో ప్రజల మధ్యన ప్రజెంటేషన్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. మేడిగడ్డ ఎట్లా కుంగిపోయింది, మేడిగడ్డ కోసం ఎంత ఖర్చు పెట్టారు, ఈ 10 ఏళ్లలో కట్టిన తర్వాత ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చారు, దానికోసం ఎంత ఖర్చు చేసిండ్రు అనే దాని మీద స్పష్టంగా ప్రజలకు అర్థమయ్యేలా పవర్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకైతే సర్కార్ సమాయత్తమవుతుంది. అందుకు బస్సులు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అట్లనే మంత్రులు
అధికారులు అందరూ కూడా బస్సుల్లో వెళ్తారు. ముఖ్యమంత్రి కూడా బస్సులోనే వెళ్తున్నారు. మేడిగడ్డలకు వెళ్ళిన తర్వాత ప్రజా సమక్షంలోనే మొత్తం కూడా మేడిగడ్డ వైఫల్యాలంతా కూడా ప్రజలకు వివరించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. 2 గంటల పాటు పవర్ ప్రజెంటేషన్ ఉంటుంది. తిరిగి 5 గంటలకు రిటర్న్ మళ్ళీ హైదరాబాద్కి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది ఒకవైపు. మరోవైపు ఇవాళ ప్రతిపక్షానికి సంబంధించి కేసీఆర్ ఇవాళ నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. కృష్ణా జలాలపైన ఆయన పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. కృష్ణా జలాలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కృష్ణా జలాలు అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కు తాకట్టు పెట్టారనే దాని మీద ఆయన కృష్ణా జలాల మీద పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలన్నీ కూడా అందులో జరిగిన తప్పులు, అవినీతి ఇవంతా కూడా ఒకవైపు బయటికి వస్తాయనే నేపథ్యంలో కేసీఆర్ ప్రజలను అందులోంచి డైవర్ట్ చేయడానికి కృష్ణా జలాల నీటిని తెర మీదకి తీసుకొచ్చారనేది స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ చెబుతుంది. అందులో భాగంగా నిన్న మొత్తం కూడా పవర్ ప్రజెంటేషన్లో కృష్ణా ప్రాజెక్టుకు సంబంధించిన కృష్ణా జలాలకు సంబంధించిన మొత్తం కూడా ప్రజలకు వివరించినటువంటి సందర్భం ఉంది. ఎందుకంటే 2014 ముందు తెలంగాణ ఏర్పడిన కంటే ముందు 68% నీటి జలాలు తెలంగాణకు ఉండేటివి. ఈ 10 ఏళ్ల కాలంలో 38% తగ్గిపోయింది. అంటే అక్రమంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు వాటర్ ఎంత ఉండిందో అంతకంటే రెట్టింపు దాదాపు 50% అదనంగా నీటి జలాలు మొత్తం కూడా రాయలసీమకు తరలిపోయాయి అనేది స్పష్టంగా అర్థమవుతుంది. చాలామంది విశ్లేషకులు కూడా ఇదే మాట చెప్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. గతంలో ట్రిబ్యునల్ వేసినప్పుడు కూడా గెజెట్ విడుదల చేసినప్పుడు 2021లో కేంద్రం గెజెట్ విడుదల చేసినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వము వ్యతిరేకించలేదు. ప్రభుత్వం మేడిగడ్డ సందర్శనకు పిలుపు ఇచ్చిన రోజునే కేసీఆర్ నల్గొండ పర్యటన చేస్తున్నారు. ఆ నల్గొండ పర్యటనకు సిద్ధమవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? ఇవాళ మేడిగడ్డకు వెళ్తున్నామని ముందే ప్రభుత్వం చెప్పింది. ఎందుకంటే మేడిగడ్డ మొత్తం కూడా కూలిపోయే ప్రమాదం ఉంది. రేపు భారీగా వర్షాలు వస్తే మేడిగడ్డ ఉంటుందా కూలిపోతుంది అనేది కూడా సందిగ్ధంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం. దీని మీద ప్రజలకు అర్థం కావాలి. ఎందుకంటే గోదావరి నది మీద కట్టినటువంటి ప్రాజెక్ట్ అది మొత్తం ఇసుక అంతా కుంగిపోయి ఇసుకలో కట్టిన ప్రాజెక్టు 1 ఎకరా కూడా నీళ్లు రాకుండా మొత్తం కూడా వృధాగా కిందికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది మేడిగడ్డ. ఇవాళ ప్రజానీకానికి తెలియాలి, రాష్ట్ర ప్రజానీకానికి కాళేశ్వరం కింద కట్టినటువంటి ప్రాజెక్టులు, కాళేశ్వరం కావచ్చు, కాళేశ్వరం కింద కట్టిన ప్రాజెక్టులన్నీ కూడా ప్రజలకు అర్థం అవ్వాలి అనేది ముందు నుంచి సర్కార్ చెబుతుంది. గత పాలకులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంత వెనుకబాటు గురైందో తెలంగాణ అంతకంటే రెట్టింపు ఈ 10 ఏళ్ల కాలం కేసీఆర్ పాలనలో అంతకంటే రెట్టింపు వెనుకబాటు గురైంది అనేది స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అందులో భాగంగానే ఈ 10 ఏళ్ల కాలంలో జరిగినటువంటి వైఫల్యాలన్నీ కూడా ప్రజలకు తెలియాలి. వెంకట్, అయితే రేవంత్ సర్కార్ ప్రజల ముందు ఏవైతే బీఆర్ఎస్ వైఫల్యాలు ఉన్నాయో ప్రజల ముందు పెట్టేందుకు ప్రయత్నం చేస్తుంది. కానీ ఈ నేపథ్యంలో ఇదే రోజు బహిరంగ సభ ఏర్పాటు చేశారు బీఆర్ఎస్ నేత. ఈ నేపథ్యంలో అంటే ప్రజలను డీవియేట్ చేయడానికి ఈ బహిరంగ సభ ఏర్పాటు చేసినట్లు మనం అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే కేసీఆర్ 1,00,000 కోట్ల రూపాయలు పెట్టి కాళేశ్వరం కట్టిండ్రు. అందులో దాదాపు 1,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. 1,000 కోట్ల రూపాయలు చేతులు మారాయి. వృధాగా తెలంగాణ సంపద అంతా కూడా కాళేశ్వరం పేరుతో మొత్తం కూడా వృధా చేసిండ్రు. అది మొత్తం ఇసుకలో కలిపిండ్రు రాష్ట్ర సంపద అంతా. కాళేశ్వరం అంటే కూడా దక్షిణ తెలంగాణ అంతా కూడా మహబూబ్నగర్, మెదక్, నల్గొండ ఇలాంటి ప్రాంతాలన్నీ కూడా వెనుకబాటు గురయ్యాయి. కాళేశ్వరం పేరు మీద ఇటు అంతా కూడా వదిలేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇవాళ ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది వైఫల్యాలు అనేటివి కేసీఆర్ను ముద్దాయిగా నిలబడతాయి. ఒక ముద్దాయిగా ప్రజల ముందుకు, ఒక నేరస్తుడిగా ప్రజల ముందు నిలబెట్టేస్తాయి. కాబట్టి ఆ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన వైఫల్యాలు అనేటివి బయటికి రాకుండా ఇటు కృష్ణా జలాల అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. ప్రజలను అటు నుంచి డైవర్ట్ చేస్తున్నారు అనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఇవాళ బహిరంగ సభ కూడా అదే. కాబట్టి నిన్న కృష్ణా జలాలకు సంబంధించి ప్రాజెక్టులను కేఆర్ఎంబికి అప్పచెప్పకూడదంటూ కూడా అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అందుకు బీఆర్ఎస్ నేతలు కూడా దానికి ఆమోదం తెలిపారు. కాబట్టి ఇవాళ నల్గొండలో కేసీఆర్ పెట్టినటువంటి బహిరంగ సభలో ఏం మాట్లాడతారు అంటే గతంలో తెలంగాణ ఉద్యమంలో సెంటిమెంట్ను రెచ్చగొట్టి ప్రజలను ముందుకు పంపించడం ఏ విధమైనటువంటి చేసిందో అదే జిమ్మిక్లతో మళ్ళీ సెంటిమెంట్తో రెచ్చగొట్టే మాటలే ఉంటాయా, లేదంటే ఇంకా ఏమైనా కొత్తగా మాట్లాడతారా అనే దాని మీద కొంత ఆసక్తిగా ఉన్నప్పటికీ
కేసీఆర్ బహిరంగ సభ ఇప్పుడు కృష్ణా జలాల పైన ప్రజలు ఏ మేరకు నమ్ముతారు అనేది కూడా ఒకవైపు ఉంది. ఎందుకంటే స్పష్టంగా కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో ప్రజలు గెలిపించారు ఇవాళ తెలంగాణలో. కారణం కాళేశ్వరం ప్రాజెక్టు, కాళేశ్వరం కింద కట్టిన ప్రాజెక్టులు ఇవాళ విఫలమయ్యాయి, ఇవాళ కూలిపోయే ప్రమాదంలో ఉన్నాయి. ప్రజలు ప్రతిదీ అర్థం చేసుకుంటున్నారు, ప్రజలకు ప్రతిదీ తెలియాల్సిన అవసరం ఉందంటూ కూడా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతి అంశాన్ని ప్రజల ముందు పెట్టేందుకైతే సిద్ధమవుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఎత్తుకు పై ఎత్తులు వేసినా కూడా ఉన్నది ఉన్నట్టుగా ప్రజలకు అర్థం అవ్వాలి అనేది కాంగ్రెస్ సర్కారు ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో కృష్ణా జలాలన్నీ కూడా జగన్తో కుమ్మక్కయ్యి, అటు కేంద్రంతో కుమ్మక్కయ్యి కృష్ణా జలాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కు తాకట్టు పెట్టారనేది స్పష్టంగా ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మిగతా లెఫ్ట్ పార్టీస్ కావచ్చు, జనసమితి ప్రొఫెసర్ కోదండరాంరావు కావచ్చు, ఇటు విశ్లేషకులు కావచ్చు, మొత్తం కూడా చెప్తున్నటువంటి సందర్భం ఉంది ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా. కాబట్టి కృష్ణా జలాలు కేసీఆర్ హయాంలోనే పూర్తిగా అటు కేఆర్ఎంబికి అప్పచెప్తున్నప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఏవైతే బోర్డులకు సంబంధించి ప్రాజెక్టుల మీద ఉన్నటువంటి బోర్డులకు దాదాపు 200 కోట్లు కేంద్రం ఏదైతే చెప్పిందో నిధులు కేటాయించాలన్నప్పుడు 200 కోట్లు అసెంబ్లీలో ఆమోదం పొందినటువంటి పరిస్థితి కూడా కేసీఆర్ హయాంలోనే జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ చేసినటువంటి విధానాల వల్ల కృష్ణా జలాలన్నీ కూడా ఇటు రాయలసీమకు, ఆంధ్రకు తరలి వెళ్తున్నాయి అనేది స్పష్టంగా పవర్ ప్రజెంటేషన్లో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్ దాన్ని ఏ విధంగా కృష్ణా జలాలను తెర మీదకి తీసుకొచ్చింది, వాటిని ఏ విధంగా ప్రజలు నమ్మిస్తారు అంటే గతంలో మొన్న సీతక్క మాట్లాడినట్టు కూడా గతంలో సెంటిమెంట్తో ప్రజలు రెచ్చగొట్టి ముందుకు పంపుతారు, తర్వాత మీరు వస్తారు. ఇప్పుడు ఆటో డ్రైవర్లను కూడా రెచ్చగొడుతున్నారు, సెంటిమెంట్తో ముందుకు పంపుతున్నారు, తర్వాత మీరు వస్తారు. ఇది మీ నైజం అంటూ కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాస్తవానికి తెలంగాణ ఉద్యమంలో సెంటిమెంట్ను రెచ్చగొట్టడం వల్లనే అనేక మంది బలిదానాలు అయ్యారు అనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. కానీ ఏ నేతల పిల్లలు కావచ్చు, ఏ నాయకుల పిల్లలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఏ నేతల పిల్లలు కూడా అందులో బలేవలేదు. కాబట్టి ఇవంతా కూడా ఇవాళ తెలంగాణ సమాజం అర్థం చేసుకుంటుంది. ప్రజలందరూ కూడా ఆ విధంగా చైతన్యం చేయవలసిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందంటూ కూడా కాంగ్రెస్ నేతలు అప్పటి నుంచి కూడా చెప్తున్నారు. ఇవాళ మేడిగడ్డలో జరిగినటువంటి ఏదైతే వైఫల్యాలు ఉన్నాయో అవంతా కూడా ప్రజలకు క్షుణ్ణంగా అర్థం చేసేందుకు ప్రజా సమక్షంలోనే, ప్రజా తీర్పు కోర్టు ద్వారానే, అది పవర్ ప్రజెంటేషన్ ద్వారా చాలా స్పష్టంగా ప్రజలకు అర్థం చేసేందుకైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే చేస్తుంది. దానికి అటు నల్గొండలో జరిగే సభ ఏదైతే కృష్ణా జలాల మీద సభ పెట్టారు కాబట్టి దాన్ని తిప్పికొట్టేందుకు ఇవాళ పవర్ ప్రజెంటేషన్ ప్రజల ముందు ఉంచేందుకైతే కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతుందని చెప్పుకుంటూ ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ వెంకట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.